కర్ర కర్ర కత్తి కత్తి కాన్సెప్ట్ ఇజ్రాయెల్ కరెక్ట్ అనమాట. 2,000 మందిని ఇజ్రాయేలీని చంపారు. దానికి ప్రతీకారంగా 58,000 మంది పాలస్తీనా వాళ్ళని చంపింది. ఒకటికి 5 రకాలన్నమాట వీళ్ళు. టోటల్గా గాజా స్ట్రిప్లో హమాస్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల్లో మరణాల సంఖ్య 21 నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఇప్పటిదాకా 58,000 మంది పాలస్తీనియన్లు చచ్చిపోయారు. గాజా ఆరోగ్య విభాగం చెప్తున్నటువంటి లెక్క ఇది. సరే, వీళ్ళు తాజాగా జరిపిన దాడిలో 30 మంది చనిపోయారు. వీళ్ళలో 6 నీళ్ల ట్యాంక్ వద్దకు వచ్చిన చిన్నారులు ఉన్నారు. సెంట్రల్ గాజా నగరంలో వీధిలో నడిచి వెళ్తున్న దారి మీద ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 11 మంది చనిపోయారు, 30 మంది క్షతగాత్రులుగా మారారు అంటూ వాళ్ళు చెప్తారు. వాస్తవంగా మళ్ళీ అక్కడ ఏ తీవ్రవాదం ఉంటాడు, వాడిని వాడు వీళ్ళందరినీ చుట్టూ పెట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. అంతే తప్పించి కనబడ్డోళ్ళని చంపడం ఇజ్రాయెల్ అంతే కదా, లెక్కనైతే ఎవడో బతకడం. బేసిక్గా తీవ్రవాదులు చేసే పని ఏంటంటే హమాస్ తీవ్రవాదులు తమ చుట్టూ తమ దేశానికి సంబంధించిన ప్రజలనే పెట్టుకుని తిరుగుతారు. వీళ్ళు చంపినప్పుడు వాళ్ళు కూడా చచ్చిపోతారు. తీవ్రవాది పేరుని బయట పెట్టదు.